హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024 యొక్క డేట్స్ మనకి వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని ఎంసెట్ కాకుండా ఎఫ్సెట్‌గా పిలుస్తున్నాము. ఓకే. సో, ఎఫ్సెట్ ఎందుకంటే మెడిసిన్ యొక్క అడ్మిషన్స్ మనకి ఎంసెట్ ద్వారా జరగట్లేదు కాబట్టి ఓన్లీ ఫార్మసీ మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి మనం దీన్ని ఎం కాకుండా పీగా దీన్ని మార్చేసాం. దట్ ఈస్ ఎఫ్సెట్‌గా మనం దీన్ని ఇప్పటి నుంచి పిలవబోతున్నాము. మీరు కూడా దీన్నే అలవాటు చేసుకోవాలి. ఓకే. సో, దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ నా సీరియల్ నంబర్‌లో చూసుకున్నట్టయితే 6 డేట్‌కి మనకి మీటింగ్ జరిగింది. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మిగతా డేట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనకి ఇక్కడ చాలా పెద్ద అప్డేట్ ఏంటి అంటే సిలబస్‌లో చేంజెస్ చేశారు. ఓకే. సో, సిలబస్‌లో మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే 30% మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ యొక్క సిలబస్ ఏదైతే డిలీట్ చేశారు కదా! దాన్ని కూడా ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నారు. సో, ఆ సిలబస్ ఏంటి సార్ అంటే నేను కంప్లీట్‌గా ఆ సిలబస్ యొక్క పీడిఎఫ్స్ మీకు ఇస్తున్నాను. దాని యొక్క లింక్స్ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకి చూడండి. మన యొక్క వెబ్‌సైట్‌లో వాటిని మనం అప్‌లోడ్ చేసేసాము. సో, ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 9థ్. ఓకే. సో, 9థ్ మే రోజు మన యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఓకే. సో, ఒక్క షిఫ్ట్‌లో కాకుండా మల్టిపుల్ షిఫ్ట్స్‌లో ఉంటాయి కాబట్టి 9 నుండి మనకి 12 వరకి ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, దానికంటే ముందు మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా ఏముంటాయి అంటే, ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఒస్తుంది, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ప్లస్ దాని యొక్క లాస్ట్ డేట్ ఏంటి, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అవన్నీ కూడా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, దానికంటే ముందు మీరు మా యొక్క ఇంకా టెస్ట్ సీరీస్‌ని పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి. ఎంపీసీ అండ్ బైపీసీ 2 బ్రాంచెస్ వారికి కూడా. ఓకే. సో, 2 స్ట్రీమ్స్ వాళ్ళకి కూడా మనం యొక్క టెస్ట్ సీరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ ప్లస్ చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ ప్లస్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఇన్ పీడీఎఫ్ ఫార్మ్. ఓకే. సో, పీడీఎఫ్ ఫార్మ్ ప్లస్ మీకు 5 ఫుల్ లెంగ్త్ టెస్ట్. ఓకే. సో, 5 ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఎగ్జాక్ట్‌గా ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా! సో, అలా మన యొక్క టెస్ట్ డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే. సో, బోత్ స్ట్రీమ్స్‌కి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే మా యొక్క యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. అక్కడ వెళ్లి మీరు మా యొక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియేట్ యొక్క ఎగ్జామినేషన్ లాగా కాదు కాబట్టి మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓన్లీ 499కి మాత్రమే ఎంసెట్ ఎగ్జామినేషన్ మొత్తం అయిపోయే వరకు మీకు ఇది యాక్టివ్‌గా ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి 21 రోజు మనకి ఇది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. సో, ఈ మంత్ 21కి నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ స్టార్ట్ మనకి 26 నుండి అవుతుంది. మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామినేషన్ అయిపోయాక అప్లై చేసుకోవచ్చు. టైం ఉంటుంది. చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా దాని గురించి ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూల్‌గా ఇంటర్మీడియేట్ యొక్క ఎగ్జామినేషన్స్ రాయండి. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్‌గా అప్లికేషన్ యొక్క గైడెన్స్ కూడా నేను మన యొక్క ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, దాని గురించి ఎలాంటి వరీ అవ్వద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. లేదంటే మన యొక్క వాట్సాప్ నంబర్‌కి కూడా మీరు వాట్సాప్ చేయవచ్చు. ఓకే. సో, మనకి ఇక్కడ 26థ్ నుండి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. దాని యొక్క వితౌట్ లేట్ ఫీ దాని యొక్క డేట్ మనం చూసుకున్నట్టయితే 6/4 అంటే మీ యొక్క ఎగ్జామినేషన్స్ అయిపోయాక కూడా మీకు చాలా టైం అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. సో, 6/4/24 కాబట్టి మీకు ఇంకా చాలా టైం అవైలబుల్‌గా ఉంటుంది. ఎగ్జామ్స్ రాసాక అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికంటే ముందు టెన్షన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఇంపార్టెంట్ టైమ్‌ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్. నౌ కమింగ్ టు సిలబస్. ఓకే. సో, సిలబస్ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క లింక్ నేను మన యొక్క డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుండి వెళ్ళవచ్చు. లేదంటే మీరు గూగుల్‌లో చదువుబిడ్డ.కామ్ అని జస్ట్ మీరు టైప్ చేయండి. మన యొక్క వెబ్‌సైట్ యొక్క లింక్ వచ్చేస్తుంది. ఇది మన యొక్క వెబ్‌సైట్. ఓకే. సో, దీని యొక్క లింక్ మీకు నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చేస్తాను. అక్కడ వెళ్లి మీరు ఇక్కడ టీఎస్ ఎబ్సెట్ 2024 సిలబస్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. మీరు మొబైల్‌లో నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైస్‌గా ట్యాబ్‌లో మీకు ఇచ్చేసాను. ఓకే. సో, మీరు సపోజ్ మీకు కెమిస్ట్రీ సిలబస్ కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా కెమిస్ట్రీ యొక్క సిలబస్ మీకు ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇలా మీరు మీ యొక్క మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మీరు కంప్లీట్‌గా ఈ పీడీఎఫ్‌ని మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సిలబస్ లేకుండా ఎవ్వరు కూడా ప్రిపేర్ అవ్వవద్దు. నేను కంప్లీట్‌గా ప్రిపరేషన్ ప్లాన్
ప్లస్ మీకు సిలబస్‌ని అకార్డింగ్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి కంప్లీట్‌గా ఫర్దర్‌గా వీడియోస్ చేయబోతున్నాను. కాబట్టి ఎవరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై. థాంక్ యూ.